హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. హర్షవర్ధనుడు మరణం తర్వాత ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. 750 CE నుంచి 1000 CE మధ్య ఉత్తర భారతదేశంలో అధికారంలోకి వచ్చిన శక్తివంతమైన రాజవంశంలో పాల సామ్రాజ్యం ఒకటి. 750 CE నుండి 1161 CE వరకు విస్తరించి ఉన్న పాల సామ్రాజ్యం భారతదేశంలో ప్రముఖ బౌద్ధ రాజవంశంగా అభివృద్ధి చెందింది. బెంగాల్ను రాజధానిగా చేసుకుని పాలలు తమ ప్రభావాన్ని బీహార్, ఒరిస్సా, నేపాల్, అస్సాం మరియు కన్నౌజ్ ప్రాంతం వరకు విస్తరించారు. వారి పాలన కళ, వాస్తుశిల్పం, సాహిత్యం మరియు మతపరమైన పాండిత్యానికి స్వర్ణయుగంగా నిలిచింది. ఇది భారత చరిత్రపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. పాల సామ్రాజ్యం వారి సమకాలీనులైన ప్రతిహారులు మరియు రాష్ట్రకూటులతో నిరంతరం యుద్ధాలు చేశారు. ఈ మూడు సామ్రాజ్యాలు కన్నౌజ్ కోసం పోరాడ్డాయి. దీనిని త్రిపాక్షిక పోరాటం అని పిలుస్తారు. పాల రాజవంశ భాష సంస్కృతం, ప్రాకృతం మరియు పాలి. అయితే పాల అనే పదానికి సంస్కృతంలో రక్షకుడు అని అర్థం. అలానే పాలరాజులు వివిధ మహావిహారాలు, స్తూపాలు, ఆలయాలు, కోటలు నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ వంశంలో రాజుల గురించి ఒకసారి చూద్దాం. ఈ రాజవంశంలో మొదటి రాజు గోపాల. ఈయన 750 CE నుండి 770 CE వరకు పరిపాలించాడు. పాల రాజవంశాన్ని గోపాల స్థాపించాడు. అతను రాజ్యానికి మొదటి చక్రవర్తి. అతను బెంగాల్ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మరియు మగధను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈయన బీహార్లోని ఓదంతపూరిలో ఆశ్రమాన్ని స్థాపించాడు. అలానే కొన్ని గ్రంథాల్లో ఆయనను బెంగాల్కు మొట్టమొదటి బౌద్ధ చక్రవర్తిగా పరిగణించారు. అతను కన్నౌజ్ మరియు ఉత్తర భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతిహారులు మరియు రాష్ట్రకూటులతో త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్నాడు. అలానే కలింపూర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో అతని రాజ్యం బెంగాల్, బీహార్, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు, నేపాల్, అస్సాం మరియు కొంతకాలం కన్నౌజ్ను పరిపాలించాడని ఉంది. ఆ తర్వాత ఈయన కుమారుడు ధర్మపాల. ఈయన 770 CE నుండి 18 CE వరకు పరిపాలించాడు. ధర్మపాల పాల సామ్రాజ్యానికి రెండవ పాలకుడు. ఈయన భార్య రాష్ట్రకూట రాజవంశానికి చెందిన యువరాణి అని, ఆమె పేరు రణదేవెల్ కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. ఈయన బీహార్లోని బాగల్పూర్లో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఈయనకు ప్రతిహారులు, రాష్ట్రకూటులతో తరచుగా యుద్ధాలు జరిగేవి. అతని పాలనలో పాలలు ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా మారారు. ఆయనకు ఆ కాలంలో గొప్ప సామ్రాజ్య బిరుదులు ఉన్నాయి. వాటిలో పరమ భట్టారిక, పరమేశ్వర మరియు మహారాజాధిరాజ అనే బిరుదులు ఉన్నాయి. ఈయన తరువాత ఈయన కుమారుడైన దేవపాల ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన 18 CE నుండి 1850 CE వరకు పరిపాలించాడు. ఈయన రాష్ట్రకూట రాజవంశ యువరాణి అయిన రణదేవిల్ల మరియు ధర్మపాలుడికి జన్మించాడు. అతను మగధలో దేవాలయాలతో సహా అనేక మఠాలు నిర్మించాడు. ఈయన రాష్ట్రకూట పాలకుడైన అమోఘవర్షను కూడా ఓడించాడు. దేవపాల పాలన ముగిసిన తర్వాత పాల రాజవంశం నెమ్మదిగా క్షీణించడం ప్రారంభమైంది. అతని వారసులు మహేంద్రపాల మరియు శూరపాల పాల సామ్రాజ్యాన్ని బాగానే పరిపాలించిన ఆ తర్వాత వచ్చిన బలహీన పాలకులైన నారాయణపాల మరియు విగ్రహపాల కాలంలో ఈ సామ్రాజ్యం చాలా వరకు క్షీణించింది. వీళ్ళ తర్వాత వచ్చిన వారే మహిపాల 1. ఈయన 988 CEలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. మహిపాల అధికారంలోకి వచ్చినప్పుడు పాల రాజ్యం మరోసారి అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఈయన బెంగాల్ మరియు బీహార్ యొక్క ఉత్తర మరియు తూర్పు భాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ వంశంలో గొప్ప పాలకుడు రామపాల. ఈయన చివరి బలమైన పాలరాజు. ఇతని తరువాత ఇతని కుమారుడు కుమారపాల వచ్చాడు. కుమారపాల పాలనలో రాజ్యం క్షీణించింది. ఆ తర్వాత ఈ వంశంలో రాజు మదనపాల. ఈయన 1144 CE నుండి 1168 CE వరకు పరిపాలించాడు. ఈయన తర్వాత గోవిందపాల ఈ రాజ్యాన్ని పరిపాలించారని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. అయితే ఈ వంశంలో ఈయన చివరి పాలకుడని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. పాల రాజవంశ పాలన రాచరిక పాలన. రాజు అన్ని అధికారులకు కేంద్రంగా ఉండేవాడు. రాజు రాష్ట్ర పరిపాలనకు అధిపతిగా మరియు సాయుధ దళాలకు సైన్య అధ్యక్షుడిగా ఉన్నాడు. రాజుకు సహాయం చేయడానికి మంత్రులు ఉండేవారు. పాల సామ్రాజ్యంలో కొన్ని భూభాగాలు రాజు పరిపాలించగా మిగిలిన కొన్ని భాగాలు సామంతులు కంట్రోల్ చేసేవారు. రాజ్యాన్ని మెరుగుపరచడానికి పాల రాజులు ప్రధాన మంత్రులను కూడా నియమించారు. పాల సామ్రాజ్యం పరిపాలనలో ఉన్న భూభాగాలను భుక్తి అని పిలువబడే అనేక ప్రావిన్సులుగా విభజించారు. మరియు ఉపరికాన్ని పిలువబడే అధికారులు దీన్ని పాలించారు. వారు పన్ను వసూలు చేయడం మరియు ప్రావిన్సులో శాంతి భద్రతను నిర్వహించడం వంటి బాధ్యతలను వహించారు.
ఈ ప్రావిన్సులను మండల లేదా విషయ అని పిలువబడే జిల్లాలుగా విభజించారు. మరి దీనికి విషయపతి అనే అధికారులు నాయకత్వం వహించారు. భోగపతులు అని పిలువబడే చిన్న అధిపతులు గ్రామాలను చూసుకునేవారు. పాల రాజవంశంలో పరిపాలన పదవుల గురించి ఒకసారి చూద్దాం. మహాసంధి విగ్రహిక అంటే ఫారిన్ మినిస్టర్, ఆ తర్వాత రాయబారి, చీఫ్ గార్డ్, సంస్థాధికర్త అంటే ట్యాక్స్ కలెక్టర్, తర్వాత దశపారధిక అంటే జరిమానాలు సేకరించేవాడు, తర్వాత జనరల్ మేనేజర్, తర్వాత క్షత్రప, తర్వాత ప్రమాదర్, తర్వాత మహాదండనాయక లేదా ధర్మాధికారి, తర్వాత దండశక్తి. పాలరాజులు సాధారణంగా మహారాజాధిరాజ, పరమేశ్వర మరియు పరమవతారిక వంటి సామ్రాజ్య బిరుదులను కలిగి ఉన్నారు. వారు మహాయాన బౌద్ధ మతాన్ని పోషించారు మరియు బౌద్ధ సన్యాసుల కోసం అనేక బౌద్ధ విహారాలను నిర్మించారు. సోమపూర్ మహావిహారం పాలకులు నిర్మించిన ప్రసిద్ధ విహారాల్లో ఒకటి. వారు శైవ మతం మరియు వైష్ణవ మతాన్ని కూడా పోషించారు. అలానే వీరు బ్రాహ్మణులకు, పూజారులకు భూమిని మంజూరు చేశారు. బౌద్ధ మతంతో పాటు తర్వాతి పాలరాజులు శైవ సన్యాసులకు మద్దతు ఇచ్చారు. అలానే కాలంలో బౌద్ధ, విష్ణువు, శివుడు మరియు సరస్వతి విగ్రహాలు పాల రాజవంశంలో కనపడ్డాయి. పాలకాలంలో ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి. ఎక్కువగా ఈ కాలంలో ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవారు. అప్పుడు పాలరాజులు రైతులకు సాగు కోసం భూమిని ఇచ్చేవారు. ఈ కాలంలో వరి సాగు రాజ్యానికి లాభం తీసుకువచ్చిందని తెలుస్తుంది. దీని గురించి దేవపాల ముంగేరి శాసనంలో, అలానే నారాయణపాల బాగల్పూర్ శాసనంలో ఉంది. పాల సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ముత్యాలు కూడా కనుగొనబడ్డాయి. పాలల కాలంలో వస్త్ర పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. బెంగాల్లో పట్టు పరిశ్రమ బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇది దేశీయ మరియు విదేశీయులకు ఎక్స్పోర్ట్ చేసింది. ఇది రాజ్యానికి మరియు పొరుగు ప్రాంతాలకి ట్రేడ్ సంబంధాలకు దారితీసింది. వీరు వస్త్రాలు, కొండలు మరియు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేశారు. అయితే తర్వాత రోజుల్లో ఈ కాలంలో బంగారం మరియు వెండి నాణేల కొరత ఉన్నట్లు తెలుస్తుంది. అందువలన వీరు తర్వాత రోజుల్లో రాగి నాణేలపై ఆధారపడ్డారు. పాలరాజులు అనేక మంది సంస్కృత, బౌద్ధ పండితులను పోషించారు. అలానే వీరిలో కొందరిని వారి అధికారులు కూడా నియమించుకున్నారు. పాలనలో అనేక బౌద్ధ తాంత్రిక రచనలు రచించబడ్డాయి. అలానే పాలకాలంలో ముఖ్యమైన పండితుల గురించి ఒకసారి చూద్దాం. సంధ్యకర నంది, ఈయన రామచరితం అనే మహాకావ్యాన్ని రచించాడు. ఇది తరువాతి పాలకుడైన రామపాల జీవిత చరిత్ర గురించి ఉంటుంది. తర్వాత జీముత వాహన, ఈయన రచనలు దయాభాగ, వ్యవహార మాతృక మరియు కాల వివేక. తరువాత భట్ట భావదేవ, ఈయన కర్మనుష్ఠున పద్ధతిని రచించాడు. తరువాత శ్రీధర్ భట్ట, ఈయన న్యాయకుండని రచించాడు. తరువాత చక్రపాణి దత్త, ఈయన చికిత్స సంగ్రహ, ఆయుర్వేద దీపిక, భానుమతి, శబ్ద చంద్రిక మరియు ద్రవ్య గుణ సంగ్రహాన్ని రచించాడు. తర్వాత సురేశ్వర, ఈయన శబ్ద ప్రదీప, వృకయాయుర్వేద మరియు లోహ పద్ధతిని రచించాడు. తరువాత వంగసేన, ఈయన చికిత్స సరసంగ్రహాన్ని రచించాడు. అయితే పాలకాలం నాటి శిల్పకళ భారతీయ కళల్లో ప్రత్యేకంగా గుర్తించబడింది. పాలలో అనేక మఠాలు మరియు ఇతర నిర్మాణాలు నిర్మించారు. బుర్దువన్ జిల్లాలోని బరాకార్లోని సిద్ధేశ్వర మహాదేవాలయం పాల శైలికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే ఈ రాజవంశం చివరికి సేనా రాజవంశ దండయాత్ర వల్ల పతనమైంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.